అలా అయితే మనం బీరకాయ తొక్కలు పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్. వాటి కోసం బీరకాయ తొక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, చింతపండు, కొంచెం జీలకర్ర అంతే. దానికైతే నేను గిన్నె పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని అన్నీ కలిపి పెట్టేసుకుందాం. ఇదిగోనండి బీరకాయ పచ్చడికి అయితే అన్నీ ఒక దాంట్లోనే కలిపేసి పెట్టేసాను, ఉప్పు వేసేసాను. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం. ఇదిగోనండి టమాటా, ఇంకా మన బీరకాయ తొక్కు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, చింతపండు, జీలకర్ర కలిపి పెట్టేసాం కదా, అదైతే ఇదిగో ఇలా మగ్గిపోతుంది. ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇదిగోనండి బీరకాయలు అయితే బాగా ఏగిపోయినాయి. నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. మనం చల్లారి పెట్టుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాం. ఇదిగోనండి మన బీరకాయ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది. వెనక్కుండా మా వెలుగు కనపడదు. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అయితే పోపు పెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి ఇలా కచ్చాపిచ్చానే పట్టుకోవాలండి. ఏ పచ్చడైనా రోటి పచ్చడిలాగా మిక్సీలో వేసుకున్నా ఇలా పట్టుకోవాలి. మనం రోడ్లో అయితే చేయలేం. కానీ ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్.